భారత్ ఆహార ఉత్పత్తిలో సమృద్ధమైతే తమకు భారత్ పైన అధికారం ఉండదు అనేది ఆ రెండు దేశాల ఆలోచన. ఈనాడు కూడా అదే పరిస్థితి. 2014లో మోడీ భారత్ పగ్గాలు చేతబట్టి తీసుకున్న నిర్ణయం కూడా ఇదే. అటు రైతులను ఇటు రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం. ఆనాడు ఈ విషయాన్ని గమనించే శాస్త్రి గారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. అదే శాస్త్రి గారు మరికొంతకాలం బతికి ఉంటే భారత్ స్వరూపం మారిపోయి ఉండేది. బహుశా భారత్ సంపన్న దేశంగా మారి ఉండేదేమో. అందుకే శాస్త్రి గారిని తొలగించాలి, ఇందిరను తీసుకురావాలి. స్వదేశంలో ఆయన హత్య చేస్తే లేనిపోని పరిశోధనలు, ఎంక్వైరీలు ఉంటాయి. అదే విదేశాల్లో హత్య చేస్తే గొడవే ఉండదు.